ఫ్రెండ్స్, ఈ మనిషి గత 10 సంవత్సరాలుగా గుడ్డివాడిగా జీవిస్తున్నాడు. ఈ రోజే మొదటిసారి గైడ్ కుక్కను ఉపయోగించడం ప్రారంభించాడు. కానీ అతనికి ఆ కుక్క మీద అసలు నమ్మకం లేదు. తన చేతిలో ఉన్న కర్రే సరిపోతుంది, కుక్క అంతగా ఉపయోగం ఉండదని భావించాడు. ఒకరోజు రోడ్డుకి అంచున ఆగాల్సినప్పుడు కుక్క చెప్పినట్లు ఆగకుండా అతను ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఈ దారిలో అతను ఎన్నోసార్లు నడిచాడు. నేనొక కుక్క కంటే తక్కువ తెలివైన వాడినా అని గర్వంగా ఆలోచించాడు. అలా రోడ్డు క్రాస్ చేయబోతున్నప్పుడు ఒకసారిగా వేగంగా వస్తున్న ట్రక్ అతనికి చాలా దగ్గరగా వచ్చింది. అయితే అదే సమయంలో గైడ్ కుక్క అతన్ని బలంగా వెనక్కి లాగి అతని ప్రాణాన్ని కాపాడింది. ట్రైనర్ కొంచెం కోపంగా, ఈ కుక్క మీ ప్రాణం కాపాడింది సార్, దయచేసి దీనిపై నమ్మకం పెట్టుకోండి అని వినయంగా చెప్పాడు. అంత జరిగిన తర్వాత కూడా ఆ మనిషికి పూర్తిగా నమ్మకం రాలేదు. కానీ ఒక విషయం మాత్రం అతను గమనించాడు. ముందు 1 గంట పడే దూరం ఇప్పుడు కేవలం 8 నిమిషాల్లో పూర్తవుతోంది. ఆ అనుభవం అతని ఆలోచనను మార్చింది. ఇకపై ఈ కుక్కను ఎప్పుడూ తనతో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వస్తూ ఈ రోజు కోసం చిన్నగా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాడు. బీర్ తీసుకుందామనుకున్నాడు. కానీ అతను చూడలేడు కాబట్టి పొరపాటున జ్యూస్ బాటిళ్లు తీసుకున్నాడు. చివరి బటన్ నొక్కబోతున్నప్పుడు గైడ్ కుక్క 3 సార్లు గట్టిగా మొరిగింది. ఈసారి అతను కుక్కపై నమ్మకం పెట్టుకుని మళ్లీ బటన్ నొక్కాడు. ఈసారి నిజంగా బీర్ వచ్చింది. అతను చాలా సంతోషించాడు. ఈ కుక్కే నా కళ్ళు అని మనసులో అనుకున్నాడు. ఇంటికి వచ్చాక పిల్లలు కుక్కను చూసి చాలా ఆనందపడ్డారు. కానీ అతని భార్యకి మాత్రం కుక్కలంటే చాలా భయం. అందుకే కుక్కను బయటే ఉంచాల్సి వచ్చింది. ఆ రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఆ మనిషి కొడుకు కుక్క దగ్గరకు వెళ్లి దానిమీద గొడుగు పట్టాడు. కానీ కుక్కకి అది ఆటలా అనిపించింది. కొద్దిసేపటికి ఆ మనిషి బయట నుంచి శబ్దం విని కొంచెం కోపంగా కిటికీ తెరిచి, ఏమి చేస్తున్నావురా అని అడిగాడు. అప్పుడు కొడుకు మెల్లగా, నాన్న, కుక్క తడవకుండా కాపాడుతున్నాను అని అన్నాడు. ఆ మాట విని ఆ మనిషి కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడిన ఆ కుక్కను ఇప్పుడు తన కొడుకు ప్రేమతో కాపాడుతున్నాడు.